వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని దేవుడు క్షమించవచ్చు, లేకపోతే దేవుడు ఆయన సరిచేయవచ్చు, గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు. వెంటనే మనము ఒక నిర్ణయానికి ఆడు పాపాత్ముడు, దేవుడికి ద్రోహం చేశాడు, ఇచ్చేక్కడికి వెళ్ళిపోతాడని నిర్ణయానికి రాకూడదు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. మీరు సంతోషంగా ఉన్నారా? లేకపోతే ఎక్కడండి పాస్టర్ గారు మేము సంతోషంగా ఉండేది? డైలీ సమస్యలు, పోరాటాలు, కష్టాలు ఎక్కువైపోతున్నాయి. సమస్యలు తీరినట్టుగా కనపట్లేదండి, ఇంకా ఎక్కువైపోతున్నాయని బాధపడుతున్నారా? మీ భారం అంతటి యెహోవా మీద మోపండి. ఈవెన్ పెద్ద పెద్ద మనకంటే భారం బాధ్యత కలిగిన వాళ్ళందరూ దేవుని మీద నేరం ఒప్పకుండా దేవుని మీద భారం వేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను సమస్యలన్నింటినీ ఎంత పెద్ద కష్టాలు వచ్చినా మనసులో పెట్టుకోను, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుని మీద భారాన్ని వదిలేస్తాను, దేవుడు చూసుకుంటాడన్నారు. ముమ్మాటికి వాస్తవం. సో మనం ఎందుకు అట్లా చేయట్లేదు అనేది నా ఆలోచన. మీ భారం అంతా యెహోవా మీద మోపండి. యెషయా 55:22 1 పేతురు 5:7 రాయబడి ఉంది. అంతేకాదు దేవుడు చెప్తున్నాడు, యెహోషువ 3:5 మీ వాగ్దానం గొప్ప అద్భుతం మీకు వ్యక్తిగత జీవితంలో జరిగి ఇంకా కొన్ని రోజులైన ఆదివారం మీరు సాక్షి చెప్పబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో దేవుడు ఇప్పుడు న్యాయ తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ తీర్పుకు, దేవునికి తీర్పు ముందు నిలబడింది ఎవరంటే స్త్రీ సంతానం, తర్వాత సాతాను ఒక సంతానం, తర్వాత సర్పం. దేవుడు ఈ మూడిట్లో ఎవరిని దేవుడు బాగా శపించాడంటే సాతాన్ని శపించాడు. ఈవెన్ కొంతమంది సర్పం కూడా శపించబడినట్టుగా మనం అనుకుంటాం. బైబిల్లో రాయబడి ఉంది, సాతానుడు సర్పాన్ని వాడుకున్నాడు, అంతే, నోరు లేని జీవిని వాడుకున్నాడు. అందుకొరకే సర్పాన్ని చంపుతాను అనలేదు. ఎలాగైతే ఆదం అవ్వ చూసి మీరు కష్టపడి వేదనతో పిల్లలు కంటారని ఎలాగైతే చెప్పాడు, అలాగే సర్పాన్ని చూసి సింపుల్గా చెప్పాను, నీ శరీరంతో పాకుతూ మట్టి తింటావని చెప్పాడు. ఇప్పుడు మట్టి తినే సర్పం అంతా చచ్చిపోతున్నాయా? బ్రతకట్లేదా? బాగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 24-25 వచనంలో మనం చూస్తే దేవుడు పాకే జీవరాశులను కూడా దేవుడు సృష్టించాడంట. అడవి జంతువును కూడా దేవుడు సృష్టించి వాటిని ఆశీర్వదించాడు. అది మంచిదిలాగా అనిపించిందంట దేవుడికి. కాబట్టి దేవుడు మంచిది అనుకున్నవి ఇప్పుడు సాతాను చేతిలో వాడబడుతుంది. అది దేవునికి దుఃఖాన్ని, ఆయాసం కలిగచేసింది. కానీ దేవుడు నిత్య తీర్పును సర్పం మీదకి రానియలేదు. దేవుడు నామానికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, నీతిమంతులంట జీవరాశులు ప్రేమిస్తారంట. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి సర్పాన్ని చూస్తే అవునే సర్పం మంచిది కాదంటాం. సర్పానికి వచ్చిన తీర్పును చూడండి. సాతానుడు కొన్నిటిని సాతానుకు పోల్చినంత మాత్రము, లేకపోతే సాతానుడు కొన్ని వస్తువులు వాడుకున్నంత మాత్రము అది శపించబడింది లేకపోతే నిషేధించబడింది అనుకుంటే కుదరదు. యేసుప్రభు ఏమన్నాడంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో సాతానుడు ఉరుము వలె కిందకు పడదోయబడ్డాడు. థండర్ మంచిదా అంటే మంచిదే. కొన్ని నష్టం ఉరుము ద్వారా కలిగినా కొన్నిటికి లాభం కలుగుతున్నాయి. అడవిలో ఉన్న చెట్లు కానీ జంతువులు కానీ నైట్రేట్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ నైట్రోజన్ 78% అది వాయువుతో నిండి ఉంది. ఈ వాయువుని ఉరుము వచ్చినప్పుడు రిలీజ్ అవుతుందన్నమాట. ఈ వాయువు, ఈ యొక్క గ్యాస్. అంతేకాదు భూమికి కావాల్సిన ఎలక్ట్రానికల్ పవర్ని ఈ యొక్క ఉరుము ఇస్తుందంట. అలాగే ఓసైన్, O2, O3 అని ఒక ప్రాముఖ్యమైన కెమికల్స్ ఉన్నాయి. అది కూడా ఈ యొక్క ఉరుము వచ్చినప్పుడు రిలీజ్ అవుతున్నట్టుగా మనము సైన్స్లో చూస్తున్నాం. ఇంకా కొన్ని ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. దీన్ని ఈ భూమికి కొన్ని నష్టం కలిగజేసిన మరి ఎంతో లాభ సమకూర్చే ఈ ఉరుముని దేవుడు దేనికి పోల్చాడంటే
సాతాను కింద పడదరేపట్టడానికి పోల్చాడు. అలా పోల్చినంత మాత్రం దేవుడు ఉరుమును శపించాడని లేదు. అలాగే సర్పాన్ని దేవుని బిడ్డలారా సాతాను వాడుకున్నాడు అంతే. సర్ప రూపాన్ని దాల్చాడు, సర్పంలో దూరాడు. అలా చేసినంత మాత్రము సర్పాన్ని దేవుడు కొద్దిపాటు తీర్పుతో వదిలేశాడు. కానీ ముమ్మాటికి ఈ భూమిలో మరి భయంకరమైన తీర్పు పొంది అనుభవించేవాడు ఎవరంటే సాతాను తలనే చితకు తగ్గుతానన్నాడు. సాతాను ఒక క్రియలే దేవుడు లయపరుస్తానన్నాడు. దేవుడు ఈ మాటలు ఆశీర్వచన గాక. దేవుని యొక్క తీర్పు విషయంలో మీకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నాను. ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తిని దేవుడు క్షమించవచ్చు, లేకపోతే దేవుడు ఆయన సరిచేయవచ్చు, గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు. వెంటనే మనము ఒక నిర్ణయానికి ఆడు పాపాత్ముడు, దేవుడికి ద్రోహం చేశాడు, ఇచ్చేక్కడికి వెళ్ళిపోతాడని ఈ నిర్ణయానికి రాకూడదు. ప్రార్థన చేస్తాను. జీవం కలిగిన యేసయ్య, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడను అన్నారు ప్రభా. తండ్రి, వాక్యపు వెలుగులో లోతుగా ముందుకు వెళ్ళానా మాకు సాయం చేసి బలపరిచి అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. పరలోక ఆత్మతో, మహిమతో, శక్తితో నింపి వాడుకోమని దీవించి బలపరచమని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.